ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి చూడు. ఇవాంటి రుచి చూడులో మీకు పసందైన వంటకాల్ని పరిచయం చేసేందుకు కృష్ణనగర్ లో ఉన్న దీప్తి గారింటికి వచ్చేసాం. ముందుగా దీప్తి గారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీ ఏంటో అడిగేద్దాం. హాయ్ దీప్తి. హాయ్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నానండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సో మరి రుచి చూడు వ్యూయర్స్ కోసం ఇవాళ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? స్వీట్ కార్న్ కట్లెట్స్. స్వీట్ కార్న్ కట్లెట్స్. సో కట్లెట్స్ అంటే న్యాచురల్గా అది స్పైసీ ఐటమ్ అయి ఉండొచ్చు కదా, స్నాక్. యా, స్వీట్ అయితే కాదు. స్వీట్ కాదు. ఓకే. సో ఇది ఒక స్నాక్ ఐటమ్, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? స్వీట్ కార్న్, ధనియాల పొడి, అల్లం, ఉప్పు, కారం, బియ్యపిండి, కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఆయిల్, ఆలు. సో వ్యూయర్స్ చూసారు కదండి, స్వీట్ కార్న్ కట్లెట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని దీప్తి చెప్పేసింది కదా, మరి తయారు చేసే విధానం ఏంటో అడిగేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీప్తి? ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకొని వాటిని ఉడకబెట్టుకోవాలండి. ఓకే, ఆల్రెడీ ఉడికించుకున్నారా? యా, ఉడికించి దాన్ని లైట్గా మిక్సీ చేసుకుంటే మనకి చేసుకొని తినేటప్పుడు పలుకులు పలుకులుగా కాకుండా కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే కచ్చపచ్చగా నూరుకోవాలి అంతే కదా? యా, జస్ట్ స్టఫ్ కాబట్టి. దెన్ ఆలు కూడా ఉడకబెట్టి స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది అదేనా? యా. దీంట్లో ఇంకేమైనా యాడ్ అయ్యి ఉన్నాయా? ఓన్లీ ఆలునేనా? యా, కొంచెం బియ్యం పిండి అలాగే కార్న్ ఫ్లోర్ మనం ఇప్పుడు యాడ్ చేయాలి. ఇది మాత్రం ప్లెయిన్ ఆలు. యా, ప్లెయిన్ ఆలు. అది బాయిల్డ్ ఆలుని మ్యాష్ చేసి పెట్టుకున్నారు అంతే కదా? ఓకే, సో ఫస్ట్ దీంట్లో అవన్నీ యాడ్ చేయాలా? ఎస్. ఓకే ఓకే. సో స్వీట్ కార్న్లో ఉడికించుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో స్వీట్ కార్న్ది, దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నారు అంతేనా? యా. ఓకే, కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని పచ్చిమిర్చి. తనెవరు? తను ఇక్కడ మా నైబర్స్ అండి. ఓకే, మా ఇంట్లోనే ఉంటుంటుంది. మీ ఇద్దరు ట్విన్స్ లా ఉన్నారు, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు. నేను ఇంకా సిస్టర్ అని చెప్తుందేమో అనుకుంటున్నాను. సో తేజస్వి ఏం చేస్తూ ఉంటావు? వెరీ గుడ్. జాబ్ సర్చింగ్ లో ఉన్నావు అయితే. ఇప్పుడు దాకా మన స్వీట్ కార్న్ లో కొత్తిమీర వేసాము, ఫైన్లీ చాప్డ్ పచ్చిమిర్చి వేసుకున్నాము, దెన్ చాట్ మసాలా, రైట్? యా. ఓకే, చాట్ మసాలా. దెన్ ఒక కొంచెం జింజర్ కూడా ముందే కొంచెం నేను ముక్కల్లాగా గ్రేట్ చేసి పెట్టానండి. ఓకే, సో జింజర్ వేస్తాము. అండ్ దెన్ కొంచెం సాల్ట్. ఓకే. సో ఏంటి అన్ని చేతితోనే వేసేస్తున్నారు? స్పూన్ వేస్తే నాకు ఎక్కువ వేస్తానో తక్కువ వేస్తానో తెలీదు, చేతికే తెలుస్తుంది టేస్ట్ అంతా. అవునా? యా. మీ నోటికి చేతికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అయితే. యా. అండ్ కొంచెం కారం, అంటే పిల్లలు ఉన్నారు తింటారు అనుకుంటే స్పైస్ డిపెండ్స్ అండి. మనం చిల్లీ వేసుకుంటే కారం తీసేయటం అలా మేనేజ్ చేసుకోవచ్చు. దెన్ ఒక నిమ్మకాయ కూడా, నిమ్మకాయ హాఫ్ కానీ మనం చేసుకునే స్టఫ్ని బట్టి. ఓకే, సో లెమన్ జ్యూస్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. యా, లెమన్ జ్యూస్ యూజ్ చేయాలి. ఓకే ఓకే. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటామండి. ఓకే, సో అది మిక్స్ చేస్తూ మీ గురించి చెప్పండి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంత కాలం నుంచి వర్క్ చేస్తున్నారు? 4.5 years అండి. ఓకే, ఎక్కడ మీ ఆఫీస్? గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏంటి ఆఫీస్ పేరు ఏంటి? ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు? TCS అండి. వెరీ గుడ్. టైమింగ్స్ అంతా బాగానే ఉంటాయా? యా, బాగానే ఉంటాయండి. ఓకే, సో మ్యారీడా? యా. ఎంతకాలం అయింది పెళ్ళయి? 3 years. పిల్లల? ఒక్క బాబు. ఓకే, సో ఎంత ఉంటుంది ఏజ్? 1.5 year అండి. సో మీరు జాబ్ చేస్తుంటే బాబుని ఎవరు చూసుకుంటారు మరి? మెయిడ్ ఉంటుందండి, మెయిడ్ బాబుని చూసుకోవడానికి. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను ఇక్కడ ఏ ఆఫీస్? తను బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఓకే, సో క్యారీ ఆన్. నెక్స్ట్. యా, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఓకే, సో ఆలు తీసుకుందాం. ఆలు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, దానిలో బియ్యపిండి.
ఏంటిది బైండింగ్ కోసమేనా లేకపోతే ఇంత క్వాంటిటీ రేషియోస్ ఏమైనా అవసరమా? రేషియోస్ ఏం లేదండి, మామూలు బైండింగ్ కోసమే, డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్ అంతే. ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి మనకి తెలుస్తుంది కదా ఎంత వరకు అవ్వింది అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ దట్ మనం చేసుకుంటాం. కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటే. ఆల్రెడీ ప్రిపేర్ చేసిందేనా ఇది ఒకసారి? యా చేశానండి, చాలాసార్లు చేశారా? 2-3 టైమ్స్ చేశాను. మీ వారికి నచ్చిందా? మా బాబుకి కూడా నచ్చింది. సో అయితే నేను కాన్ఫిడెంట్గా తినొచ్చు. యా కొంచెం దీనిలో జీరా పౌడర్, ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. సో జీరా అంటే ధనియాలు కలిపిన పౌడర్ అది? ఆహా లేదండి, ఇది జీరా పౌడర్. ఓకే. అండ్ ఇది వచ్చేసి ధనియాల పౌడర్. ఓకే. కొంచెం కొంచెం మన టేస్ట్ కి తగ్గట్టు, మీకు ఇష్టం లేకపోతే అది యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదా? ఓకే. యా సాల్ట్. ఓకే. ఇది కూడా మీ టేస్ట్ డిపెండ్స్. అండ్ కొంచెం కారం. ఓకే. ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లలు ఉంటే మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. బట్ మా అబ్బాయి అయితే కొంచెం ఎక్కువ స్పైసీగా తింటాడు. మీరు? నేను స్పైస్ తినానండి అసలు, అదే మా ఇంట్లో ప్రాబ్లం. ఓహో, అందుకే ఊరికే చిన్నపిల్లలు వంక పెట్టుకొని ప్రతిసారి చెప్పేస్తుంది కారం తక్కువ వేసుకోండి చిన్నపిల్లల కోసం, కారం తక్కువ వేసుకోండి చిన్నపిల్లల కోసం అని. అసలు వంక ఏంటంటే నీకు కారం ఇష్టం ఉండదు అంతేనా? యా. స్వీట్స్ బాగా ఇష్టమా? స్వీట్స్ కూడా ఎక్కువ తిన్నాను. ఓకే. అలా అని కారం ఎక్కువ తినలేను. ఓకే, మితంగా తినాలా ఏదైనా? ఓకే. సో అవన్నీ కలుపుతున్నారా? యా. ఇంకా ఏం యాడ్ చేసేవి లేవా దీనిలో? ఇంకేం యాడ్ చేసేది ఇప్పుడు ఏంటి? డీప్ ఫ్రై చేయాలా, షాలో ఫ్రై చేయాలా? యా డీప్ ఫ్రై చేయాలండి. ఈ లోపు బాండి పెట్టేసుకొని ఆయిల్. సో స్టవ్ వెలిగించేసుకొని బాండ్లి పెట్టేద్దామా? అది వెలిగించమ్మా. తేజస్విని. సో తేజస్వి అంతేనా? ఓకే. సో తేజస్వి, దీప్తి చేసే వంటకాలు ఎప్పుడైనా టేస్ట్ చూసావా నువ్వు? నీకు ఆ అవకాశం దొరకలేదా ఇప్పటివరకు? ఎవరే లక్కీ, ఇవాళ తినబోతున్నాను కదా. సో ఆయిల్ వేసేసుకుందామా? డీప్ ఫ్రైకి వేసేమ్మా. ఇప్పుడు రెడీ చేసుకున్న స్టవ్ పిన్ ఉంది కదండి, దాంతో మనం రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత వాటిలో స్టఫ్ చేస్తాం అనమాట. పెట్టేనా? యా. మధ్యలో మీకు అంటుకుంటుంది అనుకుంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు హ్యాండ్కి కొంచెం. ఓకే. సో చేతికి అంటకుండా ఉండడం కోసం కొద్దిగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆరిపోయినట్టు అవుతుంది కదా ఆలు, అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆరిపోయినట్టుగా ఉందా, బాగానే ఉందా, మీకు సాఫ్ట్గానే ఉందా? ఇది సాఫ్ట్గానే ఉందండి. లేదు కొంచెం ఆరిపోయింది, మనం ముందే ఆలు ఉడకపెట్టి పెట్టుకున్నాం అనుకుంటే అప్పుడు మిక్సీకి వేసుకుంటే కొంచెం వేడిగా ఉండగానే మిక్సీకి వేసుకుంటే కొంచెం వెట్గా ఉంటుంది. ఓకే. సో ఇది ఎవరు నేర్పించారు వంట? ఇది మా అబ్బాయి కోసం అని చెప్పి నేనే ట్రై చేశాను అనమాట. అంటే దేన్ని చూస్తే ఈ ఐడియా వచ్చింది? వేరే ఏదో వంటకం చూస్తేనే వచ్చి ఉంటుంది కదా. ప్రాబ్లం ఏంటంటే మా వాడు ఏమి తిండండి, ఏదైనా ఎప్పటికప్పుడు బోర్ కొట్టేస్తుంటుంది అనమాట మా అబ్బాయికి. సో కొత్తగా ఏదైనా చేస్తూ ఉండాలి ఎప్పుడు. మమ్మీ ఏం చేస్తావు? ఇంకా అన్ని మాటలు రావు కానీ పెట్టంగానే ఊసేస్తాడు. సో బోర్ కొట్టేస్తుందని ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. మొన్న అలా స్వీట్ కార్న్ తీసుకొచ్చాను. సో అలా స్వీట్ కార్న్ తీసుకొచ్చినప్పుడు స్వీట్ కార్న్తో ఏదైనా తయారు చేయొచ్చు కదా. సో ఇది కొంచెం హెల్దీ కదా, స్వీట్ కార్న్ అండ్ ఆలు ఇలాంటివన్నీ పిల్లలకి డాక్టర్స్ ఎప్పుడు చెప్తుంటారు ఇలా పెట్టచ్చంట. పెట్టచ్చండి. ఓకే. ఓకే. సో ఏం పేరు మీ అబ్బాయి పేరు? దత్తాంష్. ఏమని పిలుస్తారు? దత్తు. దత్తు. మీ వారి పేరు ఏంటి? శ్రీనివాస్. ఎందుకు సిగ్గు? సో ఎప్పుడు రెగ్యులర్గా ఏవోటి కొత్త కొత్త ఐటమ్స్ అన్ని ట్రై చేస్తూనే ఉంటారా, రెసిపీస్ అవి? యా, మాకు సాటర్డే సండే ఖాళీ ఉంటుంది కాబట్టి వన్ డే మాత్రం ట్రై చేస్తాను, వన్ డే రెస్ట్ తీసుకుంటాను. ఓకే. సో ఇంట్లో వంట మామూలుగా మీరే చేస్తారా? యా నేనే చేస్తానండి, మా ఆయనకి రాదు. సో మనం బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పని అయిపోయిందా? యా ఇది పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇది పెట్టేసి ఇప్పుడు దీనిలో స్టఫ్ పెట్టేసుకుందాం. సో కొంచెం ఆయిల్ రాసేసుకొని హ్యాండ్స్కి మనం వీటిని అప్పచ్చులాగా చేసుకుందామండి. ఓకే, అప్పచ్చులాగా చేసేసుకొని సో దీనిలో మళ్ళీ ఆ స్టఫ్ పెట్టుకుంటాం అన్నమాట. కొంచెం స్టఫ్ పెట్టుకొని సో కట్లెట్ రెడీ కావడానికంటే ముందు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని అప్పచ్చులు అంటారట. సో మరి ఇవి చేస్తూ వ్యూయర్స్ కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్పొచ్చు కదా దీప్తి?
లిప్స్ డార్క్గా ఉండేవాళ్ళు కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ తేనె పంచదార కలిపేసి పెట్టుకొని ఒక 20 minutes అలా రబ్ చేసి పెట్టుకుంటే లిప్స్ నెమ్మదిగా ఒక 1 weekలో పింక్ కలర్లోకి వస్తాయండి. ఓ అవునా, ఓకే. సో మంచి టిప్ నిజంగానే. అంటే లిప్స్టిక్ వేసుకోకుండా కూడా బాగుండడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి, సో న్యాచురల్గా చక్కగా ఉండాలి, పెదాలు మృదువుగా ఉండాలి పెదవులు అనుకునే వాళ్ళు సో తను దీప్తి చెప్పిన టిప్ ట్రై చేయొచ్చు. ఆలివ్ ఆయిల్, పంచదార అండ్ హనీ 3 కూడా కలిపి వాటిని చక్కగా రబ్ చేసుకొని ఒక 15-20 minutes తర్వాత కడిగేసుకుని అట్లా క్రమేపీ కనుక చేస్తూ ఉంటే మన పెదవులంతా కూడా మంచి కలర్ఫుల్గా అండ్ మృదువుగా ఉంటాయి. తప్పకుండా ఫాలో కండి టిప్ని. ఓకే, సో గుడ్, మంచి టిప్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హాబీస్ ఏంటి ఇంకా? నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ అండి. గ్లాస్ పెయింటింగ్స్ వేస్తాను ఖాళీ టైంలో, నేను క్విల్లింగ్ చేస్తాను, సో ఏమైనా రాస్తాను. ఇంకోటి ఏదో అన్నారు? క్విల్లింగ్. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అవి వస్తున్నాయి కదా, క్విల్లింగ్ ఇయర్ రింగ్స్, అలాగే క్విల్లింగ్ లాకెట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈ సిల్క్ థ్రెడ్ తో చేసేవా క్విల్లింగ్? అంటే నాట్ సిల్క్ థ్రెడ్, ఇది పేపర్ తో చేస్తారు. ఓహో, పేపర్ దా. ఓకే ఓకే. అంటే మీ వరకు మీరే చేసుకుంటారా, ఎవరైనా అడిగితే కూడా, లేకపోతే ఏదైనా బిజినెస్ లాగానా? బిజినెస్ ఏం లేదండి, అంత టైం ఉండదు. ఇది కూడా బాబు పుట్టిన దగ్గర నుంచి ఆపేసాను. ముందు చేసేదాన్ని. సో కార్డ్స్ అవి చేస్తాను. నాకు ఎలా అంటే సర్ప్రైజ్ ఇవ్వడం ఇష్టం అనమాట. సో మా హస్బెండ్కి కార్డ్ చేసి ఇచ్చాను ఒకసారి. గ్రీటింగ్ కార్డ్స్ చేస్తాను. ఓకే, ఇంకా ఏమన్నా రాస్తుంటాను అప్పుడప్పుడు. అంటే పద్యాలు, కవితలు లాంటివా? కైండ్ ఆఫ్. సో బాగా వేగాల. ఇంకోటి వేస్తావా ఈ లోపు? వేసేసి అది వేగుతూ ఉంటుంది, ఈ లోపు ఇంకోటి వేసి. సో మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారా వీటిని? సిమ్ చేయాలా? ఆయిల్ అవసరం లేదండి. మనకి కొంచెం లోపల స్టఫ్ కూడా ఫ్రై అవ్వాలంటే డీప్ ఫ్రై అయితేనే. సో దీప్తి మీరు ఇది వేయిస్తూ ఉండండి, నేను ఈ లోపు వ్యూయర్స్కి ప్రొసీజర్ చెప్పేస్తాను. ఓకేనా? ఓకే. సో వ్యూయర్స్, దీప్తి ప్రిపేర్ చేస్తున్న స్వీట్ కార్న్ ఆలు కట్లెట్ తయారీ విధానం చూస్తూ ఉన్నాం కదా. ప్రొసీజర్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా స్వీట్ కార్న్ తీసుకుని దాన్ని మెత్తగా ఉడికించుకుని కచ్చపచ్చగా నూరి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసి చక్కగా కలిపి ఒక బౌల్లో ఆల్రెడీ తీసుకున్నాం కదా, అదంతా ఆ బౌల్ అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలూని మ్యాష్ చేసి చక్కగా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే అది మ్యాష్ చేస్తే మనకి అందులో వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది కదా, సో అలా చూసుకోవాలి. అండ్ దాంట్లో కొద్దిగా బైండింగ్ కోసం బియ్యపిండి, కార్న్ఫ్లోర్, అలాగే ఉప్పు, కారం ఇవన్నీ వేసిన తర్వాత ఈ మనం ఏదైతే స్వీట్ కార్న్ రెడీ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది కూడా మనం ఆలు మ్యాష్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని కూడా బాల్స్ లాగా చేసుకుని ఈ ఆలు మ్యాష్ని ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత వాటిని కట్లెట్స్కి ముందుగా చేసుకుంటాం కదండి పూరీలాగా, అలా చేసుకుని ఈ స్టఫ్ స్వీట్ కార్న్ స్టఫ్ అంతా కూడా దాంట్లో స్టఫ్ చేసేసి వాటిని ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని టిక్కీల్లాగా చేసి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేయడానికి కూడా మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె దాంట్లో వేసి నూనె చక్కగా కాగింది అనుకున్న తర్వాత ఈ టిక్కీలు ఏవైతే రెడీ చేసుకున్నామో అవి దాంట్లో వేయాలి. అండ్ అవి కొంచెం రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇప్పటి వరకు అయిన ప్రొసీజర్ ఇది. ఇంకా ఏంటో దీప్తిని అడిగిద్దాం. సో అన్నీ చక్కగా వచ్చేస్తున్నాయి అయితే? ఓకే, బాగున్నాయి కలర్ఫుల్గా. తీసేయచ్చా? ఇంకా తీసేయచ్చండి. ఓకే, ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? ఆపేద్దామండి. దీంతో పని అయిపోయిందిగా. ఏమైనా గార్నిషింగ్ అవసరమా వాటికి? దీన్ని సాస్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కాంబినేషన్తో బాగుంటుంది. టమాటా కెచప్ కానీ పుదీనాతో చేసుకుంటాం కదా రైతాలాగా, అలా చేసుకొని తిన్నా బాగుంటుంది. ఓకే, సో పెరుగు అవన్నీ రైతాతో చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం కెచప్తో కూడా బాగానే. ఓకే, టేస్ట్ చేస్తారా అండి? ఏంటవి?
స్వీట్ కార్న్ కట్లెట్స్ టేస్ట్ చేస్తారా? తప్పకుండా అమ్మా. అలా ఏమొద్దు, నాకు ప్లేట్ కావాలి మొత్తం తింటారా? సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, దీప్తి ప్రిపేర్ చేసిన స్వీట్ కార్న్ కట్లెట్ నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూద్దాం. కార్న్ ఫ్లోర్ వాడారు కాబట్టి క్రిస్పీగా ఉంటాయి అనిపిస్తోంది. ఓకే, పైన ముట్టుకుంటే క్రిస్పీగా, బాగా వేడిగా. తింటూ ఉంటే గుర్తొచ్చింది, దీంట్లో చాట్ మసాలా కూడా యాడ్ చేశారండి. అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేశారు ఆ స్టఫ్లో. సో ఆ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా ఉండాలి, ఎప్పుడైనా ఏదైనా ఇంగ్రీడియంట్ మనం మర్చిపోతే టేస్ట్లో తెలియాలి. సో అప్పుడు కానీ గుర్తొచ్చి చెప్పగలం మనం. సో మొత్తానికి ఈ స్వీట్ కార్న్ టేస్ట్ కంటే కూడా మసాలా టేస్టే ఎక్కువగా డామినేట్ చేస్తుంది. అండ్ కార్న్ ఫ్లోర్ వల్ల ఆ క్రిస్పీనెస్ ఉంది, అండ్ ఆలూ వల్ల సాఫ్ట్నెస్ ఉంది. సో మొత్తానికి స్వీట్ కార్న్ ఆలూ కట్లెట్ ఈజ్ సూపర్. దీప్తి, స్వీట్ కార్న్ కట్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి, చాలా టేస్టీగా ఉంది. అసలే కొత్త, అంటే పెళ్ళైనా కొత్త కదా, ఈవెన్ పిల్లలు ఉన్నా కూడా వంట కొత్త అని చెప్తున్నావు. సో ఎలా చేస్తావో ఏంటో అని కొంచెం టెన్షన్ పడ్డాను నేనైతే. బట్ ఓకే, టెన్షన్ పడ్డా అంత సూపర్గా లేకపోయినా బాగుంది. సో ఎనీవేస్, నో, బాగుంది, చాలా బాగుంది. నువ్వు కూడా తింటావా తేజస్వి? తేజస్వి కదా? ఓకే, టేస్ట్ చూసి చెప్పు, నేను కరెక్ట్గా చెప్పానా లేదా? మొత్తం అన్నా తిన్నావా? ఏమన్నా అంటుందని చెప్తున్నావా? తింటూ ఉన్నావా? ఆస్వాదిస్తున్నావా టేస్ట్ని? ఓకే, సో ఎలా ఉంది? బాగుంది. ఓకేనా? సో దీప్తి, మంచి రెసిపీ పరిచయం చేసినందుకు గాను గీతాకృష్ణ శారీస్ పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళ తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. అండ్ గీతాకృష్ణ శారీస్లో మంచి మంచి శారీస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీ మొత్తం ఇంటిల్లిపాది, మీ బాబు, మీ వారు అందరూ కూడా షాపింగ్ చేయొచ్చు. ఎలాగూ కొత్తపేట దగ్గరే ఉంటుంది కాబట్టి షాపింగ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, దీప్తి ప్రిపేర్ చేసిన స్వీట్ కార్న్ కట్లెట్ని. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914.